ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కార్తీక పురాణము 14వ అధ్యాయము. ఆబోతును అచ్చుబోసి వదలుట. వృషోత్సర్గము. వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండపెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో జనక మహారాజుకు ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట అంటే అచ్చుబోసి ఆబోతును వదలుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందు ఎవరు ఆబోతును అచ్చువేసి వదులునా అని ఎదురుచూచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మర్నాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖముల అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు. శార్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్య చంద్రగ్రహణపు రోజుల యందున భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులందు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయు వారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలెను. ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసములో తైలము రాచుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చు. అట్లా చేయువారలు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలయును. అటులో చేయని ఎడల మహాపాపి అయి జన్మజన్మములు నరకకూపమునబడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుతూ స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము, హరికథా కాలక్షేపములతో గడుపవలెను. సాయంకాలమున
సంధ్యావందనాది కృత్యముల ముగించి పూజామందిరమున ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలెను. కార్తీక మాస శివపూజా కల్పము. ఓం శివాయ నమః. ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః. ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః. నవరత్నసింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః. పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః. స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః. గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః. ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః. దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః. కర్పూరనీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః. స్వర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను. శివసన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధముగా శివపూజను చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూరహారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నానా యోనుల యందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 14వ అధ్యాయం 14వ రోజు పారాయణం సమాప్తం. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.